క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరులకు అలాగే దైవజనులు జాషువా ఇమానుయేల్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈ విధంగా జూమ్ లో కలిసి మీతో సాక్షిత్వం చేయడానికి ప్రభు ఇచ్చిన ఒక ఆధిక్యతను బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం. దేవుని మహాకృపను బట్టి ఈ లాక్డౌన్ సమయాల్లో కూడా దేవుడు మనల్ని కాపాడి తన పిల్లలకు ఎటువంటి ఇబ్బంది జరగకుండా కాపాడుతున్నాడు. చాలా మంది దైవజనులు ప్రభు పిలుపుని అందుకొని వెళ్తూ ఉన్నారు. దేవుని మహాకృపను బట్టి మనం మరొకసారి ఈ విధంగా కలుసుకోవడానికి ప్రభు ఇచ్చిన ఆధిక్యతను బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం. మరలా 8:30కు కొంత ఫోన్ లో కాన్ఫరెన్స్ లో మీటింగ్ ఉన్నది కాబట్టి దయచేసి నేను కొద్ది నిమిషాలే దేవుని వాక్యాన్ని వినిపించి ఆ తర్వాత ఓకే పవర్ పోయింది ఇక్కడ. ఓకే, దేవుని వాక్యంలో నుంచి ఒక వచనాన్ని మనం చదువుకుందాం. కీర్తన 46వ కీర్తన 10వ వచనాన్ని మనం చదువుకుందాం. కీర్తన 46వ కీర్తన 10వ వచనం. 46వ కీర్తన 10వ వచనం. ఊరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకొనుడి, అన్య జనులలో నేను మహోన్నతుడనగుదు, భూమి మీద నేను మహోన్నతుడనగుదును. 9వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. 8, 9 వచనాలు. యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి, ఆయనే భూమి మీద నాశనములు కలగచేయువాడు, ఆయనే భూదిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు, విల్లు విరుచువాడును బల్యమును తెగనరుకువాడును ఆయనే, యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయువాడును ఆయనే. ఊరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకొనుడి, అన్యజనులలో నేను మహోన్నతుడనగుదును, భూమి మీద నేను మహోన్నతుడనగుదును. చదవబడిన ఈ వచన భాగాన్ని దేవుడు మన వినికిడిలో దీవించి మన కొరకు ఆశీర్వదించి అందించును గాక. బైబిల్ గ్రంథాన్ని మనం చదువుతూ ఉండగా ఈ భయంకరమైన పరిస్థితుల మధ్యలో దేవుని పిల్లలమైన మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి ప్రభు మనకిచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి మనము దేవుని ఎంతగానో స్తుతించిన బద్దులమై ఉన్నాం. ప్రియులారా, దేవుని వాక్యం మన జీవితాలను, మన బ్రతుకులను మార్చేది. దేవుని వాక్యమే మనకు నెమ్మదినిచ్చేది, ఆదరణనిచ్చేది, మనల్ని బలపరిచేది. అయితే ఇలాంటి పరిస్థితుల మధ్య దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేయడానికి ప్రభు మనకిచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం. అందుకే దేవుని వాక్యంలో వ్రాయబడిన మాట, ఈ యొక్క లాక్డౌన్ సమయాలలో ఈ విధంగా జూమ్ లో కలుసుకొని దేవుని వాక్యాన్ని పంచుకోవటానికి ప్రభు మనకిచ్చిన భాగ్యాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా ఇలాగున్న జూమ్ లో మీటింగ్స్ కండక్ట్ చేయడానికి తన దాసులకు మంచి ఆలోచన ఇచ్చి ఈ విధంగా కలుసుకోవడానికి అనుకూలపరిచినటువంటి దేవుని దాసులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. 46వ కీర్తన 10వ వచనాన్ని మనం చదువుకుంటే అక్కడ ఒక చక్కటి మాట కనబడతా ఉంది. ఊరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకొనుడి అన్నాడు. ఊరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకొనుడి అనే మాటను మనం చూస్తున్నాం. ఊరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకొనుడి. ఏం చేయాలంట? దేవుణ్ణి తెలుసుకోవాలి. ఎలా ఉండాలి? ఊరక ఉండాలి. అవును, నిజమే. ఈ లాక్డౌన్ పరిస్థితుల్లో మనం గమనించినట్లయితే ప్రతి మానవుడు కూడా ఉద్యోగం చేసేవాడు, వ్యాపారం చేసేవాడు, లేకపోతే రకరకాలైన పనుల్లో, పరిశ్రమల్లో జీవించే వారందరూ కూడా ఏం చేస్తున్నారు? ఊరికే ఉండే సమయం ఇది. వారందరూ కూడా నెమ్మదిగా ఉన్నాడు. ఒకవేళ ఈ లాక్డౌన్ కంటే ముందుగా మనం గిన మాట్లాడితే, ఒకవేళ మందిరానికి కానీ, సువార్తకు కానీ, పరిచర్యకు కానీ, చర్చికి కానీ, లేకపోతే దేవుని మాటలు వినడానికి కానీ ఎవరినైనా ఆహ్వానించిన వారు చెప్పే మాట ఏమిటంటే, పని ఉందని, ఉద్యోగం ఉందని, వ్యాపారం ఉందని, సమయం లేదని, రకరకాలైన కారణాలు ఉన్నాయి. కానీ దేవుణ్ణి తెలుసుకోవడానికి అందరిని ఊరికి పెట్టాడు ఈ సమయంలో కదా. అయితే దేవుని వాక్యంలో మనం చూస్తున్నటువంటి మాట, ఊరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకొనుడి, అన్యజనులలో నేను మహోన్నతుడనగుదును అంటున్నాడు. ఊరకుండుడి, ఆ మాటను చూడండి. ఊరకుండాలి. ఏం మాట్లాడకూడదు. ఎదుటి వ్యక్తితో మాట్లాడడానికి కూడా ఇప్పుడు ఆలోచించవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది కదా. ఊరక ఉండాలి.
మనం ఎంత మాట్లాడకుండా ఉంటే అంత మంచిది అన్నట్లుగా ఉంది. అయితే దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నాం. ఊరక ఉండాలి. ఏం చేయాలి? ఊరికుండి ఇంటిలో మీరు ఊరక ఉండాలి అని రాయబడి కదా. ఊరక ఉండాలంటే ఏం చేయాలి? మనం ఫ్యామిలీ ప్రేయర్, కుటుంబ ప్రార్థన, వాక్యం ఇవన్నీ కూడా కుటుంబాల్లో జరుగుతున్నాయి. ఊరుకుండి ఏం చేయాలి? దేవుణ్ణి తెలుసుకోవాలి, యెహోవాను మనం తెలుసుకోవాలి అన్నాడు. ఊరక ఉండి అన్నాడు. దేవుని తెలుసుకోవాలి. ఇలాంటి పరిస్థితులు జరుగుతున్నప్పుడు మనం ఏం చేయలేం, ఏం మాట్లాడలేం. అందుకే ఇంగ్లీష్ లో ఇలాగ వ్రాయబడింది, కామ్ డౌన్ అన్నాడు, ఊరక ఉండుడి అన్నాడు. ఊరక ఉండుడి, బీ స్టిల్ అండ్ నో దట్ ఐ యామ్ గాడ్, ఐ విల్ బీ ఎగ్జాల్టెడ్ అమాంగ్ ద నేషన్, ఐ విల్ ద ఎగ్జాల్టెడ్ టు ద ఎర్త్ అని రాయబడింది. కామ్ డౌన్, కామ్ డౌన్, ఊరకుండుడి, ఊరకుండుడి అన్నాడు. మనం ఏం చేయాలి? ఊరుకుండే సమయం ఇది, మాట్లాడే సమయం కాదు. మనమందరం ఊరుకుండాలి. అయితే దేవుని వాక్యంలో రాయబడిన మాట, ఊరుకుండి దేవుడను నేనే అని తెలుసుకోవాలి. ఈ లాక్డౌన్ సమయాల్లో మనం చేయవలసిన పని ఏంటంటే ఊరుకుండాలంట. దాన్ని ఇంగ్లీష్ లో కామ్ డౌన్ అంటారు. కామ్ డౌన్, ఊరక ఉండాలి. ఊరుకుండి దేవుణ్ణి తెలుసుకోవాలి. బైబిల్ చదవడానికి వీలైనంత సమయం దేవుడిచ్చాడు. ప్రార్థన చేయడానికి వీలైనంత సమయం దేవుడిచ్చాడు. దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి కావలసినంత సమయాన్ని దేవుడిచ్చాడు. అయితే ఊరక ఉండి ఏం చేయాలి? ఈ లాక్డౌన్ లో తిని కూర్చొని ఇంటి దగ్గర ఉండడానికి కాదు, తిని కూర్చొని ఊరక ఉండి దేవుని తెలుసుకోవడానికి, మరి ఎక్కువగా మనకు తెలిసిన దానికంటే ఎక్కువగా దేవుని మాటలు నేర్చుకోవడానికి, ఎక్కువగా తెలుసుకోవడానికి కామ్ డౌన్. ఈ లాక్డౌన్ లో మనం చేయవలసిన పని ఏంటంటే ఊరక ఉండి నేనే దేవుడినని తెలుసుకొనుడి అన్నాడు. నేనే దేవుడినని తెలుసుకోండి, యెహోవా కార్యములు వచ్చి చూడండి అని దేవుణ్ణి తెలుసుకోవాలి. నంబర్ వన్ కామ్ డౌన్, ఊరక ఉండి దేవుణ్ణి తెలుసుకోవాలి. కీర్తన 4వ కీర్తన 8వ వచనంలో మరొక మాట కనబడతా ఉంది. చూడండి, కీర్తన 4వ కీర్తన 8వ వచనం. యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదును, నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయుదువు అంటున్నాడు. నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయుదువు అంటున్నాడు. పిల్లరా, ఈ మాట వింటున్నాడా? యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదుము అంటున్నాడు. నెమ్మదితో పండుకొని, ఇన్ పీస్ ఐ విల్ బోత్ లై డౌన్ అండ్ స్టే. లై డౌన్, నెమ్మదిగా పండుకొని ఉండాలి, ఊరక ఉండాలి. ఒకటి కామ్ డౌన్, ఊరుకుండి దేవుణ్ణి తెలుసుకోవాలి. రెండవది లై డౌన్, నెమ్మదిగా పండుకొని ఉండాలి కదా. ఎంత రెస్ట్ తీసుకుంటే అంత మంచిది. ఈ కరోనా సీజన్ లో పరిస్థితులు, డాక్టర్లు చెప్పే మాట ఏమిటంటే రెస్ట్ తీసుకోవాలంట, నెమ్మదిగా పండుకొని నిద్రపోవాలంట. దేవుని వాక్యం గుర్తు చేస్తున్నటువంటి మాట, నెమ్మదిగా ఉండడం ఎంతైనా అవసరం ప్రియులారా. అయితే ఈ భయంకరమైన దినాల్లో నెమ్మదిగా ఉండలేని పరిస్థితి కదా. కూర్చుందామన్నా కూర్చోలేము, మాట్లాడాలన్నా మాట్లాడలేము, సంతోషంగా ఉండలేని పరిస్థితి. అయితే భయంకరమైన విపత్కరమైన పరిస్థితుల్లో మనం జీవిస్తూ ఉన్నాం కదా. కరోనా, ఆ తర్వాత విశాఖ వినోదం, మరలా కొన్ని దినాలకు వెళ్ళిన తర్వాత ట్రైన్ యాక్సిడెంట్ జరిగింది, మరలా కొన్ని దినాలు బాగున్నాయనేసరికి మరలా కరోనా కదా. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్, ఇట్లా వేవులు పెరుగుతూనే ఉన్నాయి. కారణం ఏమిటి? దేవుని వాక్యాన్ని మనం గుర్తు చేసుకుంటున్నాం ప్రియులారా. అందుకే అన్నాడు కదా, నెమ్మదిగా పండుకొని, మనం చేసేది ఏమీ లేదు, నెమ్మదిగా పండుకొని నిద్రపోవాలంట. ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితంగా నివసింపజేయుదువు అంటున్నాడు భక్తుడు. ప్రియుల, ఇలాంటి పరిస్థితులు జరుగుతున్నప్పుడు అసలు మనం చెప్పడానికి కానీ చూడడానికి కానీ వీలు లేనంత పరిస్థితి మన దినాల్లో ఏర్పడింది ప్రియుల. అసలు మనం ఎవరిని గురించి కూడా మాట్లాడడానికి కూడా అనుకూలంగా లేని పరిస్థితులు చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితులు జరుగుతున్నప్పుడు, ఇలాంటి పరిస్థితుల మధ్యలో మనము ఏమి చేయగలుగుతాం? ఎవరైనా చూడడానికి, చనిపోయినా, అనారోగ్యంగా ఉన్నా వారిని చూడడానికి, దర్శించడానికి వీలు లేని పరిస్థితి ఏర్పడింది. డబ్బు, అధికారం, హోదా, పలుకుబరి, పేరు, ప్రఖ్యాతలు ఏవి పనిచేయట్లేదు. ఓన్లీ కేవలం దేవుని కృప మాత్రమే, ప్రార్థన మాత్రమే, దేవుని సన్నిధిలో గడపడం మాత్రమే. ప్రార్థనే ఒక ఆక్సిజన్ లాగా ఉపయోగపడుతుంది కదా. నిజమే, ప్రార్థన మనకు ఒక ఆక్సిజన్ లాంటిది, ఒక ఊపిరి లాంటిది ప్రియులారా. అందుకే భక్తుడు ఒక మాట అన్నాడు, హ్యూమన్ లైఫ్ ఈజ్ వెరీ స్మాల్ అన్నాడు. మానవుని జీవితం చాలా స్వల్పమైంది. ఇంత జరుగుతున్నా
ఇంత జరుగుతున్నా కానీ చాలా మంది జీవితాల్లో దేవుని వైపుకు రాలేకపోతున్నారు, దేవుని వాక్యాన్ని వినలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్యలో కూడా దేవుని భయం లేకుండా, దేవుని వైపుకు తిరగకుండా జీవితంలో దేవునికి వేరుగా బ్రతుకుతున్న వారు చాలా మంది కనిపిస్తా ఉన్నారు. ప్రియులారా, దేవుని మాటలు వింటూ ఉండగా ఇంకా జీవితంలో ఒకవేళ ఈ కాన్ఫరెన్స్ లో ఉన్నవారు దేవునికి మనసు ఇవ్వకపోతే, దేవునికి తన హృదయంలో చోటు ఇవ్వకపోతే ఆయన్ని అంగీకరించడం ఇది మిక్కిలి అనుకూలమైన సమయం. ఇలాగున జూమ్ ద్వారా గాని లేకపోతే ఇక కాన్ఫరెన్స్ ల ద్వారా గాని సువార్తను వినిపించలేని సమయం సందర్భం ఒకవేళ రావచ్చునేమో, కానీ దేవుని మహాకృప ద్వారా ఈ మాటలు ఈ విధంగా అందించబడతా ఉన్నాయి. దేవుని వాక్యం చూస్తున్నాం. ఒకటి కామ్ డౌన్, రెండవది లై డౌన్. నెమ్మదిగా పండుకొని మనం ఏం చేయాలి? నిద్రపోవాలి అన్నాడు. దేవుని తెలుసుకోవాలి అన్నాడు. మూడవ మాట జ్ఞాపకం చేసుకుందాం. నంబర్ 3 కీర్తన 137వ కీర్తన మొదటి వచనం. నంబర్ 1 కామ్ డౌన్, నంబర్ 2 లై డౌన్, నంబర్ 3 137వ కీర్తన మొదటి వచనం. 137వ కీర్తన మొదటి వచనంలో ఒక చక్కటి మాట కనబడుతుంది. బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు మనము సియోనును జ్ఞాపకం చేసుకుని ఏడ్చుచుంటిమి అన్నాడు. ఏమన్నాడు? బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు. ఇశ్రాయేలు బబులోను చెరలో ఉన్నారు. అది కూడా ఒక చెర, అది కూడా ఒక లాక్డౌన్ పరిస్థితుల మధ్యలో ఉన్నారు. కానీ అలాంటి పరిస్థితుల మధ్యలో ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేస్తున్నారు? వారు కూడా ఏం చేస్తున్నారు? అది కూడా ఒక బంధకమే. వారు కూర్చొని ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. వారు కూర్చొని ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. దేవుని మాటలు వారు విన్నవారే, దేవుని వాక్యాన్ని విన్నవారే. అయితే వారు ఏం చేస్తున్నారంటే చెరలో ఉండగా వారు ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు మనము సియోనును జ్ఞాపకం చేసుకొని ఏడ్చుచుంటిమి అన్నాడు. ఏడ్చుచుంటిమి అన్నాడు. బై ద వాటర్స్ అండ్ బాబలోన్ దేర్ వాస్ సెట్ డౌన్ అండ్ వెట్. సెట్ డౌన్ కూర్చున్నారు. వాళ్ళు ఏం చేయాలి? కూర్చున్నారు. ఎక్కడ కూర్చున్నారు వాళ్ళు? నదుల దగ్గర, బబులోను నదుల దగ్గర. ఆ బబులోను యొక్క ప్రాంతం, ఆ చెర దగ్గర వారు కూర్చున్నట్లుగా మనం చూస్తున్నాం. మనము కూడా మన జీవితాల్లో ఎక్కడెక్కడో కూర్చోవడం కాదు. లాక్డౌన్ సమయాల్లో మరియా యేసు పాదాల దగ్గర కూర్చుందట. ఎంత శ్రేష్టమైన భాగ్యం! ఇలాంటి పరిస్థితుల మధ్య దేవుని వాక్యం దగ్గర, దేవుని సన్నిధిలో, ప్రార్థన దగ్గర మనం కూర్చొని దేవుని మాటలు వినటం మనకెంతైనా క్షేమం ప్రియులారా. అయితే ఇశ్రాయేలు ప్రజలు చెరలో ఉన్నప్పుడు ప్రజలు ఎక్కడ కూర్చున్నారు? దేవుని యొక్క బబులోను నదుల యొద్ద కూర్చున్నారంట. వారు సియోను జ్ఞాపకం చేసుకుని ఏడుస్తున్నారు. కన్నీటితో వారు ప్రార్థన చేస్తున్నారు, విలపిస్తున్నారు. పసిఫిక్ మహాసముద్రమైన ఎండిపోవచ్చేమో గాని మనము కన్నీటితో చేసినటువంటి ప్రార్థన వ్యర్థంగా వెళ్ళిపోతుంది. అందుకే మన ప్రార్థనను దేవుడు కవిలలో దాచిపెట్టాడట. దేవుడు చూస్తున్నాడట మనం చేసే ప్రార్థన. అందుకే మనము ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. కూర్చోవాలి దేవుని దగ్గర, దేవుని వాక్యం దగ్గర మనం కూర్చోవాలి కదా. ఈ కూర్చునే సమయం బిజీ షెడ్యూల్లో చాలా వరకు మనము వాక్యం దగ్గర, ప్రార్థన దగ్గర కూర్చోలేకపోయాం. కానీ ఈ సందర్భాల్లో దేవుని వాక్యం దగ్గర మనం కూర్చుండే అవకాశం, ఆ భాగ్యం ప్రభు మనకిచ్చాడు. ఒకటి కామ్ డౌన్, రెండవది లై డౌన్, నెమ్మదిగా ఉండాలి. మూడవది సిట్ డౌన్, కూర్చోవాలి. దేవుని దగ్గర మనం కూర్చునే వారంగా ఉండాలి. దేవుని సన్నిధిలో మనం కూర్చోవడం మనకి ఎంతైనా క్షేమం. కీర్తన 42వ కీర్తన 11వ వచనాన్ని చదువుకున్నాం. కీర్తన 42వ కీర్తన 11వ వచనం. 42వ కీర్తన 11వ వచనం. అక్కడ అన్నాడు, నా ప్రాణమా నీవేలా కృంగి ఉన్నావు, నాలో నీవేలా తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించదను. నా ప్రాణమా నీవేలా కృంగి ఉన్నావు, నాలో నీవేలా తొందరపడుచున్నావు అన్నాడు. ఏం చేస్తున్నాడట? తొందరపడుతుందట ప్రాణం. ఈ దినాల్లో మనం చూస్తున్నాం కదా, కొందరికి తొందర ఎక్కువ. ఎందుకు? అందుకే వైద్యులు చెప్తున్నారు, అందుకే అధికారులు చెప్తున్నారు, టెన్షన్ పడవద్దు, కూల్గా ఉండాలి, నెమ్మదిగా ఉండాలి, భయపడవద్దు, తొందరపడవద్దు కదా. తొందరపడడం ద్వారా కృంగుదల, తొందరపడడం ద్వారా భయం, తొందరపడడం ద్వారా మనము నలిగిపోతున్నాం, దిగులు చెందుతున్నాం. అందుకే దేవుని వాక్యం చెబుతుంది, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుతున్నావు. మనం కృంగిపోకూడదు,
అందుకే నాడు దేవుని యందు నిరీక్షణ ఉంచు. మనకు నిరీక్షణ ప్రభువే, మనకు ఆధారం ప్రభువే, మనకు దిక్కు ప్రభువే, మన బలం ప్రభువే, మనకు శక్తి ప్రభువే కదా. ఏ ఆధారము లేని వారికి ఆధారం ఆయన. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, నాలో నీవేలా తొందరపడుచున్నావు, నాలో నీవేలా తొందరపడుచున్నావు కదా. కొన్నిసార్లు మనకు తొందరలు ఎక్కువ. కొందరేమో నిర్లక్ష్యానికి మనం గురవుతుంటాం. ఆ తొందర ద్వారా మనకేమవుతుందంటే చాలా సార్లు మనం నష్టపోతూ ఉంటాం. తొందర ఉండవలసిన విషయాలు తొందరగా ఉండాలి. అందుకే అన్నాడు యాకోబు పత్రికలో మనం చూస్తాం, వినుటకు వేగిరపడాలి, మాట్లాడటకు నిదానించు వారై ఉండాలి అన్నాడు కదా. కొన్నిసార్లు మనం తొందరపడడం ద్వారా ఎక్కువగా ఎగ్జైటింగ్ గా మనం ఉండడం ద్వారా నష్టపోతాం దాని ద్వారా. అందుకే పరిస్థితులు చూసినప్పుడు లేదా ఇటువంటి భయంకరమైన దినాలను మనం చూసినప్పుడు దిగులు పడుతుంటాం, కొన్నిసార్లు అలజడి చెందుతుంటాం, కుంగిపోతూ ఉంటాం, వారిని గురించి ఎక్కువగా ఆలోచించి దిగులు చెందుతాం. కొన్నిసార్లు ఆలోచించి బీపీ ఎక్కువైపోతే మన యొక్క మానసిక స్థితి దెబ్బతినే ప్రమాదం లేకపోలేదు ప్రియులారా. అందుకే దేవుని వాక్యం మనం చూస్తుంది, స్లో డౌన్, తొందరపడవద్దు అంటూ. ఎందుకు తొందరపడుతున్నావు అంటే కూల్గా, తొందరపడొద్దు, కూల్గా ఉండమంటు, నెమ్మదిగా ఉండమంటు కదా. కూల్ డౌన్, దాన్ని స్లో డౌన్, నెమ్మదిగా ఉండాలి. దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది, నా ప్రాణమా నీవేలా కృంగి ఉన్నావు. ప్రియులారా, తొందర, ఆవేశం మనం లోని కావద్దు, కలవరపడవద్దు. అందుకే అన్నాడు, మీ హృదయాలు కలవరపడని దేవుని యందు విశ్వాసం ఉంచుడి అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. ప్రియులారా, దేవుని యందు మనం విశ్వాసం ఉంచాలి. దేవుడే మనకు నిరీక్షణ, దేవుడే మన రక్షణకర్త, దేవుడే, ఆయనే మనకు ఆధారం. అందుకే భక్తుడు అన్నాడు, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించదను. ఇలాంటి భయంకరమైన పరిస్థితుల మధ్య మనం దేవుని స్తుతించే వారంగా ఉండాలి. నంబర్ వన్ దేవుని వాక్యం మనం చూస్తున్నాం. ఒకటి కామ్ డౌన్, రెండవది లై డౌన్, మూడవది సిట్ డౌన్, నాలుగవది స్లో డౌన్. మరొక మాట దేవుని వాక్యంలో మనం చూద్దాం. ఇలాంటి లాక్డౌన్ పరిస్థితుల్లో మనం చేయవలసిన పని ఒకటి ఉంది. అది ఏంటిదంటే 120 కీర్తన 120వ కీర్తన మొదటి వచనం. 120వ కీర్తన మొదటి వచనాన్ని మనం చదువుకున్నాం. కీర్తన 120వ కీర్తన మొదటి వచనం. అక్కడ ఒక అద్భుతమైన మాట కనబడతా ఉంది. కీర్తన గ్రంథం 120వ కీర్తన మొదటి వచనాన్ని మనం చదువుకున్నాం. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరమిచ్చెను అన్నాడు. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని. ఎవరికి మొరపెట్టాడు? యెహోవాకు మొరపెట్టి తిని అంటున్నాడు. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టాను. శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు కదా, పరిస్థితులు మన చేయి దాటిపోతున్నప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే శ్రమలో యెహోవాకు మొరపెట్టి, శ్రమలలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు కన్నీరు కార్చడం కదా. కన్నీరు కార్చినంత మాత్రాన మన కష్టాలు తీరిపో. కానీ కష్టాలలో కన్నీటి ప్రార్థన ద్వారా మన జీవితాల్లో ఒక మార్పును మనం చూడగలుగుతాం. కన్నీటి ప్రార్థన ద్వారా మనము క్షేమాన్ని చూడగలుగుతాం. శ్రమలో ఉన్నప్పుడు తొందరపడకూడదు, ఆవేశపడకూడదు, పరిస్థితులను చూసి కృంగిపోకూడదు, దిగులు చెందకూడదు. కానీ మనం చేయవలసిన పని ఏంటంటే ప్రార్థించాలి. శ్రమలో ఉన్నప్పుడు దిగులు పడక, కృంగిపోకుండా. అందుకే దీనికి ఒక పేరు పెట్టుకుందాం మనం. ఇది నీల్ డౌన్. మోకరించాలి, ప్రార్థించాలి కదా. దేవుని సన్నిధిలో మనం ప్రార్థించే వారం కావాలి. దేవుని సన్నిధిలో మనం ప్రార్థించడం మనకి ఎంతైనా క్షేమాన్ని ఇస్తుంది. ప్రియులారా, మనం ప్రార్థించే వారంగా ఉండాలి. కృంగిపోకూడదు, దిగులు చెందకూడదు. నీల్ డౌన్ కదా. శ్రమలు వచ్చినప్పుడు కొన్నిసార్లు మనం ఏం చేస్తాం? అసూయ చెందుతుంటాం, కొన్నిసార్లు విమర్శిస్తుంటాం, కొన్నిసార్లు బాధపడతాం, కొన్నిసార్లు చిరాగ్గా ఉంటాం, కొన్నిసార్లు రకరకాలైన మాటలు మాట్లాడుతూ ఉంటాం. కొన్నిసార్లు దేవుని మీదనే మనం విరక్తి కలిగి మాట్లాడేవారు చాలా మంది లేకపోలేదు. కానీ అలాంటి పరిస్థితుల్లో నీల్ డౌన్, మోకరించి ప్రార్థించడం ఎంతైనా అవసరం. ఈమెయిల్ కంటే నీ మెయిల్ చాలా ఫాస్ట్ గా వెళ్తుందట దేవుని దగ్గరికి.
పరలోకములో ఉన్న దేవుణ్ణి భూమి మీదకి దించగలిగిన ఏకైక సాధనం ఏంటంటే ప్రార్థనే. వి శ్యాంబాబు గారు పెద్దలు దైవజనులు అనేటువంటి వారు ఆ మాట ఏంటంటే, ప్రేయర్లెస్ మ్యాన్ ఈజ్ ఏ పవర్లెస్ మ్యాన్. ప్రార్థన బలం చాలా అవసరమై, ప్రార్థన మనకి ఎంతైనా ప్రయోజనకరమై, ప్రార్థన అవసరం. ప్రియుల నీల్ డౌన్ మనకి ఎంతైనా అవసరం. శ్రమల్లో కృంగిపోక, దిగులు చెంద, భయపడక, పరిస్థితుల నుంచి మనం ఏం చేయాలి? ప్రార్థించాలి, నీల్ డౌన్ చేయాలి, నీల్ డౌన్ చేయాలి, కామ్ డౌన్, ఊరక ఉండి దేవుని తెలుసుకోవాలి. పరిస్థితులన్నీ ఇప్పుడు ఏం చేసే పరిస్థితులు వచ్చాయి? ఊరిక ఉండే టైం కదా. కొన్నిసార్లు చూడండి, మందిరాలు ఖాళీ అయిపోయాయి, కుటుంబాల నుంచి బయటికి వెళ్ళేవారు ఎవరు లేరు, ఖాళీ అయిపోయారు, ఊరిక ఉండే పరిస్థితులు. వ్యాపారస్తులు ఊరిక ఉంటున్నారు, ఉద్యోగస్తులు ఊరుకుంటున్నారు, విద్యార్థులు ఊరిక ఉంటున్నారు. ఊరిక ఉండి అందరూ ఊరికుండి ఏం చేస్తున్నారు? అయితే ఊరిక ఉండి దేవుణ్ణి తెలుసుకునే సమయం వచ్చి ఉన్నది. దేవుణ్ణి తెలుసుకోవాలి. ఊరక ఉండి దేవుడను నేనే అని ఆయన్ని తెలుసుకోవాలి. దేవుణ్ణి తెలుసుకున్నావా? తెలుసుకోకపోతే ఈ ఊరిక ఉండే సమయంలోనైనా దేవుని నువ్వు తెలుసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారిని నీ సొంత రక్షకునిగా నీవు అంగీకరించాలి. రెండవది, లై డౌన్, నెమ్మదిగా పండుకోవాలి. కంగారు పడవద్దు, దిగులు చెందవద్దు, కృంగిపోవద్దు, కన్నీరు కార్చవద్దు, భయపడవద్దు. నెమ్మదిగా ఉండే సమయం. నెమ్మదిగా ఉండాలని వైద్యులే కాదు, అంతకంటే ముందుగా దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. నెమ్మదిగా తన ప్రియులు నిద్రించుచుండగా యెహోవా వారికిచ్చును అన్నాడు. నువ్వు నెమ్మదిగా పండుకొని ఉండడం ద్వారా, నెమ్మదిగా దేవుని సన్నిధిలో గడపడం ద్వారా దేవుడు నీకేమి కావాలో వాటిని ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. ఆ సమయానికి దేవుడే నీకు ఇస్తాడు. కాబట్టి నెమ్మదిగా దేవుని సన్నిధిలో గడపడం మనకెంతైనా క్షేమం, ఆశీర్వాదం. ప్రియులారా, ఇలాంటి పరిస్థితుల మధ్యలో కృంగిపోకూడదు మనం కదా. జాగ్రత్తగా దేవుని మీద ఆధారపడే వారంగా మనం ఉండాలి. నంబర్ 3, సిట్ డౌన్, కూర్చోవాలి. దేవుని సన్నిధిలో కూర్చోవాలి కదా. ఆయన దగ్గర నేర్చుకోవడానికి కూర్చోవాలి. ఆయన దగ్గర మన జీవితంలో ఉన్న లోపాలను మార్చుకోవడానికి కూర్చోవాలి. మన జీవితంలో ఉన్నటువంటి అవిధేయతను సరి చేసుకోవడానికి ఆయన దగ్గర కూర్చోవాలి. ఆయన దగ్గర కూర్చొని కన్నీరు కార్చాలి, ప్రార్థించాలి. చెరలో ఉండగా ఇశ్రాయేలు బబులోను దగ్గర కూర్చొని ప్రార్థించారు, ఏడ్చారు. సియోనును వారు జ్ఞాపకం చేసుకున్నారు, మందిరాన్ని వారు జ్ఞాపకం చేసుకున్నారు, మందిరంలో జరిగిన పరిచర్యను వారు గుర్తు చేసుకున్నారు. లేకపోతే దేవుడు తనతో మాట్లాడిన మాటలన్నిటిని వారు గుర్తు చేసుకుని ఏడుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, 4వది, స్లో డౌన్, తొందరపడకూడదు. మనం అన్ని విషయాల్లో తొందరపడకూడదు, ఆవేశం చెందకూడదు. దేవుని మీద మనం ఆధారపడదాం. అది ఏదైనా పరిస్థితి ఏదైనా, ఇప్పుడు ఏమి చేయలేని పరిస్థితి కదా. నీళ్లు కొనడమే కాదు, చివరికి ఆక్సిజన్ కొనడం కూడా ప్రారంభమైంది. కానీ కొన్న మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశం. ఊపిరిని ప్రాణమునకు మూలమై ఉన్నవాడు మన దేవుడు. ఆయనే ఊపిరిచ్చినవాడు, ప్రాణం ఇచ్చినవాడు కదా. దానియేలు తన్నాడు, ఊపిరిని ప్రాణమును ఎవరిచ్చారు? ఆయన నీవు ఘనపరచలేదు కనుక నేను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి అని అన్నాడు. దాని లెక్కను ముగించి వేశాడు. ప్రియులారా, దేవుడు మన జీవితానికి, ప్రభు మనకి ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి ప్రభుని స్తుతించబద్దులమై ఉన్నాం. నాసికారంధ్రాల్లో ప్రభు జీవాన్ని ఊదాడు, ఆయన ఇచ్చాడు. మన దినములన్నీ సంపూర్తి కాకుండా ప్రభు మనల్ని పిలువడు. మన దినాలని సంపూర్తి అయినప్పుడు ప్రభు తప్పకుండా మనల్ని పిలుస్తాడు. ఒక్క నిమిషం కూడా ఎక్స్ట్రాగా మనం బతకం. ఇక్కడ ఎంతమంది రికమెండేషన్ చేసినా ఇక్కడ ప్రభు మనల్ని ఆపడు. కారణం ఏంటంటే తన పని, తన దినాలను, అందుకే అన్నాడుగా, తల్లి గర్భంలో ఉన్నప్పుడే మన దినములన్నీ తన గ్రంథములో లిఖితములాయను అని వ్రాయబడి. దేవుడు తన వాక్యాన్ని అక్షరాల మన జీవితాల్లో నెరవేరుస్తూ ఉన్నాడు. చివరిగా, నీల్ డౌన్, మోకరించి ప్రార్థిద్దాం, ప్రభు సన్నిధిలో గోజాడుద్దాం, కన్నీరు కారుద్దాం, కృంగిపోవద్దు. మన నీల్ డౌన్, మన మోకాళ్ళ జీవితం ఎంతైనా ప్రయోజనకరం. అందుకే అన్నాడు, ఆయన ఎదుట నిలబడడానికి, ధైర్యవంతులుగా ఉండడానికి ప్రార్థనే. మన ప్రార్థన ప్రభు సన్నిధికి మనల్ని చేర్చేదిగా, సిద్ధపరిచేదిగా ఉంటుంది, పశ్చాత్తాపం కలిగి. లేకపోతే మన జీవితంలో భారమైన హృదయ భారంతో, అందుకే అన్నాడు కదా, ఇర్మియా కూడా తన జనులు నాశనమై ఉండగా చూసి కన్నీరు కార్చాడు. ఎస్తేరు తన ప్రజలు నాశనమై ఉండగా, నేను నశించేదను కానీ నేను ప్రార్థన చేస్తానని ఉపవాస ప్రార్థన చేసింది. రాజు దగ్గరికి తెగించి వెళ్ళి ప్రార్థన చేసింది. నెహెమ్యా పడిపోయిన ప్రాకారాల కొరకు ప్రార్థన చేశాడు. అహరోను చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్యన నిలిచి ప్రార్థన చేయగా తెగులు ఆగిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం కదా,
ప్రాకారాలు దిత్తపరచుటకును, దేశం పాడు కాకుండానట్ను, బద్దలైన సందుల్లో నిలుచుటకు తగినవాడు ఎవడైనా ఉన్నాడని ఎంత విచారించినా ఒక్కడైనను దొరకలేదు అంటున్నాడు యిర్మీయా. ప్రియులారా, నీ ప్రార్థన ద్వారా, మన ప్రార్థన ద్వారా తెగులు నిలిచిపోయేదిగా ఉండాలి. మన ప్రార్థన ద్వారా దేవుడు కార్యాలను చేసేవాడిగా ఉన్నాడు. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు కార్చుచు మనస్పూర్వకంగా తిరిగి నా యుద్ధకు రండి అని ప్రాధేయపడుతున్నాడు. ప్రియులారా, ఈ వైరస్ కు కారణం ఏంటంటే దేవుని కోపం, దేవుని యొక్క ఉగ్రతనే అని మనం చెప్పగలుగుతాం. ప్రియులారా, ఇలాంటి పరిస్థితుల మధ్యలో దేవుని కోపాన్ని చల్లార్చడానికి కారణం ఒకటే, పశ్చాత్తాపం, ప్రార్థన, ఆ తగ్గింపు స్వభావం కలిగి దేవుని సన్నిధిలో మన జీవితాన్ని సరి చేసుకుంటూ ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపడతాం. అతి కృప ప్రభు మనకు తోడై ఉండి నడిపించును గాక. ఈ కొద్ది తలంపులు దేవుడు మన వెంకటిలో దీవించి మన కొరకు ఆశీర్వదించి అందించును గాక. నాకు అవకాశం ఇచ్చిన దేవుని దాసులకు జాషువా ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తాను.